పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసం కలకలం రేపుతోంది. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ పేర్లను వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అత్తెలి మండలంలో నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో జనసేన నేతలు తక్షణమే స్పందించారు. అధిష్టానం ఆదేశాల మేరకు తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కాటం విశాలితో పాటు నియోజకవర్గ ముఖ్య నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ పేరు చెడగొడుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న వారిని వదిలే ప్రసక్తే లేదని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని లక్షలాది రూపాయలు తీసుకుని ఇలాంటి నిరుద్యోగులైనటువంటి యువత మీద వాళ్ళ బలహీనతను అడ్డంగా పెట్టుకుని వాళ్ళు డబ్బులు వసూలు చేసి వాళ్ళని మోసం చేశారు. ఆ విషయం మాకు తెలియజేయడం జరిగింది. అది మేము కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు తణుకు పట్టణ సిఏ గారు ఆధ్వర్యంలో ఆయనకి మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఏ ఒక్కరూ కూడా ఇలాంటి మోసాలు చేయకూడదని, మరీ రిపీట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ యొక్క పేరును దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు. అది చాలా తప్పని తణుకు జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులను శిక్షించి బాధితులను రక్షించాలని ఈరోజు మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.